తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఏ రోజున జమ కాబోతున్నాయి, ఇంకా జమ కాని వారికి వాళ్ళ పరిస్థితి ఏంటిదనే అంశంపై అయితే ఈరోజు అయితే మీకైతే చాలా స్పష్టంగానైతే వివరిస్తాను. అసలు రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ రోజునైతే కొంతమందికి అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఈరోజు 10 గంటలకైతే ఉదయం 10 గంటల వరకు అయితే అందరికైతే జమ కానున్నాయి. అంటే ఎన్ని ఎకరాల వారికి చూసుకున్నట్టయితే ఎవరైతే రైతులు ఉన్నారో 3-5 ఎకరాల వారికి అయితే 3 నుంచి 5-6 ఎకరాల వారికి అయితే జమ కానున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి 3 గుంటలు 30 గుంటలు కానీ ఇవ్వచ్చు. వీరికి అందరికైతే జమ కానున్నాయి. ఆల్రెడీ అయితే జమ కావడం జరిగింది. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా లేదా అనే దానిపై అయితే ప్రతి ఒక్కరైతే ఒక కామెంట్ అయితే చేసినట్టయితే ప్రతి ఒక్కరైతే తెలుసుకుంటారు. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మీకు ఇంకా డబ్బులు అయితే జమ అయిన వారైతే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అంటే మాకు ఇలా రైతు బంధు పడింది అని అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేయండి. పడని వారికి అయితే మనకి ఏదైతే మార్చి 15వ తేదీ లోపు అయితే అందరి ఖాతాలను అయితే మళ్ళీసారి అయితే డబ్బులు అయితే విడుదల చేయనున్నారు. ప్రభుత్వం వచ్చేసి ఆల్రెడీ అయితే నిధులు అయితే విడుదల చేయనున్నదండి. ఇప్పుడు ఏదైతే ఏదైతే అకౌంట్లో పంపేయడానికైతే ఆలస్యం అయితే జరగడం జరుగుతుంది. మనకి ఏదైతే 15వ తేదీ అన్నారో మనకి ఏదైతే మార్చి 30 వరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ కిందనైతే ఇచ్చే 5,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో పాత పద్ధతిలోనే ఇస్తున్నారు కదా. ఏదైతే 4 నుంచి 5 ఎకరాల వారికి అయితే ఈరోజు అయితే జమ కానున్నాయి. ఒకవేళ మీకు జమ అయ్యాయా లేదా అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్స్ అయితే చేయండి. నేనైతే మళ్ళీసారి అయితే తిరిగి మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు మరి ఈరోజు పడ్డాయా లేదా అనేది నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని అయితే మీకు మరోసారి అయితే వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను. మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉన్నదో 2 లక్షల వరకు అయితే మాఫీ చేయనున్నది. రైతు బంధు పూర్తి కాగానే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయనున్నదండి. ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు మనకి ఏదైతే ఆంక్షలు అయితే విధించనుంది 2 లక్షల రుణమాఫీ అంటే ఎవరైతే లోన్స్ తీసుకున్నారో 2019 నుండి 2024 వరకు అయితే మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఆ ప్రక్రియనైతే కొనసాగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే అందడం లేదని అయితే చాలామంది అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు. మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ వచ్చేసి పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా డబ్బులు అయితే మనకి ఏదైతే మార్చి 15వ తేదీ లోపు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కానున్నాయి. ఏదైతే 1 నుంచి 10 ఎకరాల వారికి అయితే ఆంక్షలు అయితే విధించనున్నారు. అంటే ఇన్ని ఎకరాలకైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అని అయితే మీకైతే అలాంటి ఒక మెసేజెస్ వస్తానైతే ఒకవేళ మీకు అలాంటి మెసేజెస్ ఏది కూడా రాకపోతే మీరైతే ఒక్కసారి అయితే మీకు ఎవరికైతే రైతు భరోసా డబ్బులు ఇంకా జమ కాలేదో మీరు ప్రతి ఒక్కరైతే ఒక్కసారి అయితే మీ బ్యాంకులలోనైతే సంప్రదించండి. కొంతమందికి అయితే మెసేజెస్ రాకున్నా కూడా మీకు ఏదైతే బ్యాంకులలోనైతే డబ్బులు అయితే మీ ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కానున్నాయి. ఒకవేళ మీకు జమ అయ్యా లేదైతే ప్రతి ఒక్కరైతే కామెంట్స్ అయితే చేయండి. మన ఛానల్ కొత్త చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. తెలంగాణ రైతులకు వచ్చేసి ఇప్పుడు మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉన్నారో 2 లక్షలు అయితే మాఫీ చేయనున్నారు. అంటే అసలు వడ్డీ అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. మనకి ఏదైతే ప్రభుత్వం అయితే 2 లక్షల వరకు అయితే మాఫీ చేయనున్నదండి. అసలు వడ్డీ అయితే కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.